ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ప్రభు అయిన యేసునామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మరణమును జయించి సజీవుడై పునరుత్థానుడైన మన ప్రభు అయిన యేసును మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరియు గత సంవత్సరపు ఈస్టర్ పండుగ మొదలుకొని పునరుత్థాన పండుగ మొదలుకొని ఈనాటి పునరుత్థాన పండుగ వరకు మనల్ని క్షేమంగా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మరియు ఉదయకాలం సజీవుడైన ప్రభువును మనం ఆరాధించుండగా ఈ ఆరాధన ఆయనకు మహిమకరంగా మనకందరికీ దీవెనకరముగా ఉండునుగాక. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘము తరఫున మీకందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు స్వాగతం తెలియజేస్తున్నాను. నా కుటుంబం పక్షంగా కూడా, అలాగనే హిందూపురంలో ఉన్నటువంటి బ్లెస్సెడ్ హోమ్ కుటుంబాల పక్షంగా కూడా మీకందరికీ ప్రభు అయిన యేసు పునరుత్థానపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పునరుత్థానుడైన ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఈ ఆరాధన ఆయనకు మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరముగా ఉండునుగాక. రండి, సజీవుడైన మన ప్రభువును ఆరాధించుదాం. అందరూ మౌనంగా తలల నుంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు అందరూ చెల్లించున్నాము. దేవ, మా ప్రభువా, గొప్ప దేవుడవు, సజీవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు నీకు స్తోత్రం తండ్రి. మేము మంటివారం, అల్పులము, బలహీనులము. ప్రభువా, మమ్మల్ని కరుణించి గడిచిన పునరుత్థాన పండుగను మొదలుకొని ఈనాటి వరకు క్షేమంగా కాపాడి నడిపించినందుకై నీకు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఈ సంవత్సరంలోని ఇలాంటి కాలం అంతట్లో తోడైండి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తుతులు చెల్లించున్నాము. ఈనాడు మా రక్షకుడు నీ కుమారుడు మరణమును జయించి సమాధిని గెలిచి సజీవుడై పునరుత్థానుడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతించి నేను ఆరాధించే భాగ్యం దేవ. మా ప్రియ తండ్రి, ఇదిగో అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం ద్వారా ఈ ఆన్లైన్ ఆరాధనను నిర్వహించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. దేవ, మా ప్రభువా, మరి అంబర్నాథ్లోను ఆయా ప్రాంతాల్లోనూ నీ నామమున ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన నీకు మహిమకరంగా, నీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా చేయము తండ్రి. మా రక్షక అల్పుడను నీ దాసుడైనటువంటి నన్ను నీ శిలువ చెంతను మరుగుపరచుము, నీ ఆత్మచేత బలపరచుము, నీ చేతి పనిముట్టుగా, నీ నోటి బూరగా వాడుకొని నీవు మహిమ పొందుమని నేను ప్రార్థిస్తున్నాను. ఈనాటి యొక్క పునరుత్థానపు ఆరాధనకు నీవే ఆదిగాను, మధ్యముగాను, అంతముగాను ఉండి నడిపించుము ప్రభువా. ఇలాగే లోకమంతట్లో నీ నామమున తండ్రి పునరుత్థానుడైన ప్రభువును ఆరాధించు ఈనాడు నీ సేవను జరిగించుండగా తండ్రి ప్రభువా, ఇలాగే ఆన్లైన్లో ఈ ఆరాధనను నిర్వహిస్తుండగా అనేక మంది నీ దాసులను, దాసురాండ్లను, సంఘములను నీవు దీవించుము, బలపరచుము. ఆరాధన ద్వారా నీవు మహిమ పొందుమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన కొరకై ఇంకనూ రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని సత్వరంగా సకాలంలో మా యొక్క సహవాసంలో కూడా నీవు చేర్చుమని, నీవు మహిమ పొందుమని ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు సమస్తం సమర్పించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 687వ పాట, లేచినాడు రా సమాధి అన్న పాటను మనం పాడుతూ ప్రభువును స్తుతించుదాం. పల్లవి మొదటి 4 చరణములు, అలాగనే 9, 10 చరణములను మనం పాడుకుందాం. లేచినాడు రా సమాధి గెలిచిన
నిద్రాతిని ఉంచిరి భటులు, మూత్ర వేసి రాత్రి అంతా, మూత్ర వేసి రాత్రి అంతా, నిద్ర లేక కావలియుండా, లేచినాడురా సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పోలించి, ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పోలించి, బలిరదానిపై కూర్చుండే, బలిరదానిపై కూర్చుండే, భయమునుందా కావలి వారు, లేచినాడురా సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు, రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు, శ్రద్ధతోడా యేసు, శ్రద్ధతోడా తెచ్చి యేసుకు రుతుదామని వచ్చి చూడా, లేచినాడురా సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచి అప్పుడే వారి కూడా, చూడవెళ్ళిన స్త్రీలను దూత చూచి అప్పుడే వారి కూడా, లేడు గలిలయ ముందుగా పోతూ, లేడు గలిలయ ముందుగా పోతూ, నాడు అప్పుడే లేచినాడని, లేచినాడురా సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే ఆత్మా శాంతి, యేసునందే ఆత్మా శాంతి, యేసునందే మోక్ష భాగ్యం, లేచినాడురా సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించాడు, పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు, పాపులను ప్రేమించినాడు, పాపులను ప్రేమించినాడు, ప్రాణదానము చేసినాడు, లేచినాడురా సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. అదే రీతిగా దావీదు కీర్తనల నుండి 16వ కీర్తనను మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సామ్ నంబర్ 16, కీర్తనలు 16.
16వ కీర్తన చివరి వచనం చదువునప్పుడు అందరం కలుసుకొని చదువుకుంటాం. 16వ కీర్తన మొదటి వచనం నుండి ప్రారంభం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణలు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. ఈ సమయంలో అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. దయచేసి నా వెనుక పలకవలసిందిగా మనవి. అపోస్తలుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యంలోని నుండి ఈనాటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగము పాస్టమ్మ గారు చదివి వినిపిస్తారు. ఆ పిదప శ్రీ పిసి జోసెఫ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు పాస్టమ్మ గారు వచ్చి చదివి వినిపిస్తారు.
మృత్యుంజయుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి ధ్యానం కోసం ఏర్పాటు చేసుకునేటువంటి వాక్య భాగము లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి 12 వచనములు చదువుతున్నాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియచేసిరి. ఈ అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతరు స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని ఇంటికి వెళ్ళెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఘనమైన తండ్రిని ఇతడకు ప్రభా, ఉదయకాల సమయంలో ఈ రీతిగా కుటుంబాలుగా నేను ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకు నీ పాదం పోలేని స్తోత్రం తండ్రి యేసయ్య. ఈ దినము ఈ గడిచుడ కనుక ఆత్మలు గతించిపోయింటున్నాయి. అయినప్పటికీ మీరు మమ్మల్ని చదివే లెక్కలో ఉంచి మీరు మా పట్ల చూపిన కృప, జాలి, దయ, కరుణ కొరకు నీ పాదం పోలేని స్తోత్రం తండ్రి యేసయ్య. మరి ముఖ్యంగా తండ్రి నాయన సర్వమానవాడి పాప పరిహార నిమిత్తం తండ్రి నాయన మీ ఆఖరి రక్తబొట్టు వరకు తండ్రి నాయన మీరు అర్పించి మరణము నొంది మృత్యుంజయుడై లేచి తండ్రి నాయన పరమునికి ఎగిన దేవా నీకే స్తోత్రాలు, వందనాలు. మరి నీ యొక్క అత్యున్నతమైన తండ్రి నాయన పునరుత్థాన దినం గురించి తండ్రి నాయన మేము నెమరు వేసుకుంటూ తండ్రి నాయన నిన్ను ఆరాధించుకుంటూ తండ్రి నాయన ఈ రకంగా మేము జీవించుండగా తండ్రి యేసయ్య ప్రతి ఒక్క క్రైస్తవుడు కేవలం నీ కృపచేత బతుకుతున్నానని తండ్రి నాయన ఎరిగి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నాయన ముందుకు సాగుటకు ప్రతి ఒక్కరిని కూడా ఆయత్తపరచమనుకుని నీ పాదం బట్టి అడుక్కుంటున్నాను తండ్రి యేసయ్య. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ యొక్క లైవ్ వెళ్తుండగా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ గ్రహించి తండ్రి నాయన నీ నామాన్ని హెచ్చించుకొనుటకు సహాయం చేయమనుకుని పాదం పట్టడుకుంటున్నాను తండ్రి నాయన. మరి ముఖ్యంగా కుటుంబాలుగా ఈ రీతిగా తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ఆదిత్య కృపకు మరి ఒకసారి నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పజెప్పుకుంటూ నీకే ఘనత, మహిమ, ప్రభావం కలుగులాగా తండ్రి నాయన మమ్మల్ని వాడుకోమనుకుని పాదం పట్టడుకుంటున్నాను తండ్రి నాయన. ప్రపంచ దేశాలు మొత్తం తండ్రి నాయన ఈరోజు ఏ విపత్తుతో బాధపడుతున్నారో నీకు బాధముగా తెలుసు తండ్రి యేసయ్య. ఈ కరోనాను తండ్రి నాయన దూరపరచడం ప్రతి ఒక్క ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క దేశము తండ్రి నాయన సుభిక్షంగా ఉండటం సహాయం చేయండి నాయన. ఈ యొక్క మహమ్మారిని పారదోలండి యేసయ్య. ఎందుకంటే కష్టాలు మీరు చెప్పారు, గాయం రేపు వాడను నేనే, మాన్పు వాడను నేనే. తండ్రి నాయన అనుభవించుచున్నాం తండ్రి యేసయ్య. అయినంత త్వరగా ఈ యొక్క కష్టాన్ని దూరపరచమనుకుని పాదం పట్టడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ ఆరాధన జరుగుతుండగా మీరు మాతో ఉండండి. మీ పరిశుద్ధాత్మ తోడ్పాటు, మీ ప్రసన్నత మాతో ఉంచండి తండ్రి నాయన. తండ్రి నాయన దీన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి.
ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, కావాల్సిన ప్రతి అవసరాలు అక్కడ తీర్చండి తండ్రి నాయన. ఎవరైనా స్వస్థత ఉంటే వారిని తాకండి, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే తండ్రి నాయన పారద్రోలి ప్రతి ఒక్కటి నీ బిడ్డకు సమయంగా జరుగులాగన తండ్రి నాయన ఆశీర్వదించమనుకుని పాదం పట్టాడుకుంటున్నాను తండ్రి నాయన. వాక్యం అందించిన నీ యొక్క దాసుని నీ శిలువ మరుగులో ఉంచి నోటి బూరగా ఆయన వాడుకొని తండ్రి నాయన ఆయన ద్వారా వచ్చి ప్రతి వాక్యాన్ని మేము గైకొని దాని ప్రకారం జీవించుటకు మమ్మల్ని మేము నలుగొట్టుకొని మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు మాకు ఒక మంచి అవకాశం దయచేయమనుకుని పాదం పట్టాడుకుంటున్నాను తండ్రి యేసయ్య. మరి ఒక్కసారి ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ వీక్షించుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య శక్తి గల నామములు అడిగి పడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలండి. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 649 లేక 693 గీతం గీతం జయ జయ గీతం అనేటువంటి పాటను మొదటగా పాడుతున్నాం. ఆ పిదప విమోచన గీతాలు అనేటువంటి పుస్తకంలో 30వ పాట కల్వరినాథ మరణం గెలిచిన ప్రేమామయుడా కల్వరినాథ అనేటువంటి పాటను పాడుతున్నాం. 649 లేక 693 ఆ పిదప తెరి స్తుతి మైకరు అన్నటువంటి హిందీ పాటను కూడా మనం పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించినాం. పఠించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్ పఠించెదము. చూడు సమాధిని మూసిన రాయి తొలగింపబడెను, అందువేసిన ముద్ర కావలి నిలిచె దైవసుతుని అందువేసిన ముద్ర కావలి నిలిచెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్ పఠించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, తాను చెప్పిన విధమున తిరిగి లేచె పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచె పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం జయ
విమోచన గీతాల్లో నుండి 30వ పాట. ప్రేమామయుడా కల్వరినాథ, మరణము గెలిచిన మహనీయుడా.
పాట तेरी स्तुति मैं करूं आराधना करूं. విమోచన గీతాల్లో నుండి 76వ పాట तेरी स्तुति मैं करूं. तेरी स्तुति मैं करूं, आराधना करूं, दिल से, दिल से.
నీకు స్తుతులు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినం ఆదివారం మా రక్షకుడు నీ కుమారుడు సజీవుడై మరణమును జయించి సమాధిని గెలిచి లేచినటువంటి యొక్క ఉదయకాలం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమున నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుటకు, నీవు సజీవుడు అని మరోసారి జ్ఞాపకం చేసుకున్నట్టుకు, నీవు పునరుత్థానుడు అయ్యావని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రియమైన మా తండ్రి ఆత్మీయ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని సెలవిచ్చున్నారు. మా ప్రియ తండ్రి, మేము నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తూ మా స్తుతి ఆరాధనను నీవు అంగీకరించున్నావని నామముతో నీకు వందనం చెల్లిస్తున్నాను. మా ఆరాధన నీకే సమర్పిస్తున్నాను. దేవ మా తండ్రి, నీవు మహిమ పొందుము. మమ్మల్ని దీవించుకుంటాను. నీ కృపగల హస్తములకు మమ్మల్ని సమర్పించుకుంటూ ఇక ముందుకు ఆరాధన నీవు నడిపించు, మహిమ పొందుతాను. యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ నెల పాటలు కానుకలు, ఈ నెల పాటను కానుకల సమయంలో పాడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మీకు అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రభు సజీవుడై ఉన్నాడు కనుక ఈ యొక్క ప్రభు యొక్క పునరుత్థాన సంతోషాన్ని మనమందరం పొంది ఆయన మహిమపరచాలని కోరుచు మరి ప్రభు యొక్క పునరుత్థానపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మన ప్రభు మరణమును జయించి లేచి ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభు మరణమును గెలిచి సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2000 సంవత్సరాలకు క్రిందట ఆది క్రైస్తవ సంఘంలో ఈ దినాన్ని అందరూ, ఆయన శిష్యులు అందరూ కూడా ఇదే ప్రకటన చేశారు. మన ప్రభు సజీవుడై ఉన్నాడు. అవును, మన ప్రభు నిజముగా సజీవుడై ఉన్నాడు అని పలకడం. Our Lord is risen. Indeed, our Lord is risen. आमचा प्रभु जी उठला आहे, खरोखर उठला आहे. మన ప్రభు సజీవుడు, మరణము జయించి ఆయన సమాధిని గెలిచి లేచి ఉన్నాడు కనుక మనమందరం సంతోషించి ఆయనను స్తుతించుచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగం లూకా సువార్త 24వ అధ్యాయంలో మొదటి 12 వచనములు మనం చదువుకొని ఉన్నాం. ఈ యొక్క వాక్యమును అనుసరించి మనం ధ్యానించుండగా మనం ఆశీర్వదింపబడదుము గాక. ప్రపంచం అంతట్లో కూడా మనం అనేక పర్యాయములు విన్నటువంటిది, ధ్యానించినటువంటిది, ఎరిగినటువంటిది. ప్రపంచం అంతట్లో కూడా తెరిచిన సమాధి, తెరవబడినటువంటి సమాధి ఒకటే ఉంది. ఎప్పుడు కన్నాన్ గురించి నేను గర్వంగా చెప్తా ఉంటాను. రోల్డ్ వింగ్స్ అన్నటువంటి పేరు ప్రపంచంలో ఒకడికే ఉంది, ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఆ పేరు కంపోజ్ చేశారు. ఇంకెవరైనా భవిష్యత్తులో ఒకవేళ వాడి జీవితాన్ని గురించి ఇన్స్పైర్ అయి ఆ పేరు పెట్టుకోవాలనుకుంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, అది వేరే సంగతి. ప్రస్తుతానికి మొత్తం ప్రపంచం అంతట్లో కంప్యూటర్స్లో చెక్ చేసినట్లయితే రికార్డ్స్లో రోల్డ్ వింగ్స్ అంటే కేవలం రోల్డ్ వింగ్స్ రగ్వేల్ డానియల్ సుపోగు అని మాత్రమే వస్తుంది. ఒకటే ఒకటి. ప్రపంచంలో ఈనాడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా తెరవబడినటువంటి సమాధి ఒకటే ఒకటి, మరొక సమాధి లేదు. ఎందుకనగా చచ్చిన ప్రతి వాడు సమాధి చేయబడ్డాడు, లేక దహించబడి వారి యొక్క సమాధులు కట్టబడ్డాయి. అయితే అవి మూయబడియే ఉన్నాయి. ఎవరైనా పొరపాటున కానీ ఆశపడి ఆ యొక్క సమాధిని తెరవాలని ఆశపడితే దాన్ని తెరిచినట్లయితే కుళ్ళి కంపు కొడుతుండొచ్చు, కానీ అందులో ఏముండదు. అనగా అవశేషాలుండి అవన్నీ కుళ్ళి కంపు కొడతాయి. అయితే ఒకే ఒక సమాధి తెరవబడి ఉంది, అది మరలా మూయబడలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో ఒక్క సమాధి అది తెరవబడి ఉంది, ఇంతవరకు మూయబడలేదు.
ఇక అన్నటికీ మూయబడదు. అనేక లక్షల మంది యాత్రికులు వెళ్ళి ఆ యొక్క సమాధిని సందర్శిస్తూ ఉన్నారు. ఎవరైనా ఆ యొక్క హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళినటువంటి వారు సోమనీర్స్గా తెచ్చేటువంటి వాటిని గమనించినట్లయితే అందులో యోర్దాను నది నీళ్లు, ఆలివ్ ఆయిల్, ఇంకా అట్లాంటివి కొన్ని పదార్థాలు, కొన్ని వస్తువులు ఉంటాయి. వాటితో పాటు మట్టి ఉంటుంది. ఏంటి మట్టి అని అంటే యేసు ప్రభు సమాధిలోని మట్టి అని చెప్తారు. మరి ఇన్ని లక్షల మంది ఆ యొక్క మట్టిని తీసుకొని పోతే అక్కడ సమాధి ఏం మిగులుతుంది? మన దేశంలో లాగా మూఢనమ్మకాలు. కాబట్టి మనుషుల నమ్మకం కొరకు, మనుషుల దగ్గర ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం కొరకు ఎక్కడున్నటువంటి మట్టిని తెచ్చి డబ్బాల్లో నింపి పెట్టేస్తారు అంతే. అయినప్పటికీ చెప్పే విషయం ఏంటంటే ఆ సమాధి అనేక లక్షల మంది చేత దర్శించబడతా ఉంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ సమాధిగా లేదు, ఇప్పుడు ఒక దేవాలయం కట్టబడి చర్చ్ ఆఫ్ సెపల్కర్ అన్నటువంటిది అక్కడ ఉంది. అక్కడ యేసు ప్రభు సమాధి ఆలయము అన్నటువంటిది అక్కడ చూస్తాం. ఈ సమాధి ఖాళీగా ఉండడం ఇంకా మరెన్నడూ కూడా మూయబడకుండా ఉండిపోవడమే. కారణం ఏంటి అని అంటే అందులో ఉంచబడినటువంటి ప్రభువు సిలువలో వేలాడదీయబడి, అనగా అనేక హింసలను అనుభవించి, గాయములు పొంది, రక్తము కార్చి, సిలువను మోసి సిలువలో మేకులతో దిగుబట్టబడి వేలాడదీయబడినటువంటి ఆ ప్రభువు సిలువలో ప్రాణాలు విడిచాడు, మరణించాడు. కనుక ఆ ప్రభువును శుక్రవారం సాయంకాలము చీకటి పడక ముందే సమాధిలో పెట్టి సమాధి చేశారు. శనివారం ఉదయము ప్రధాన యాజకులు పరిసయ్యులు అందరూ కలిసి పిలాతు దగ్గరికి వెళ్ళి, ఓ పిలాతు గారు, గవర్నర్ గారు, ఈ వంచకుడు సజీవుడుగా ఉన్నప్పుడు తాను 3 దినముల తర్వాత తిరిగి లేస్తానని చెప్పినటువంటి మాటలు మాకు గుర్తున్నాయి. ఆయన శిష్యులకు ఎవరికీ గుర్తు లేకపోవచ్చు, మాకైతే గుర్తున్నాయి. కాబట్టి ఆ సమాధిని ఏమైనా భద్రం చేయాలి అన్నటువంటి మాటలు చెప్పారు. కాబట్టి పిలాతు గారు అన్నారు, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి ఆ సమాధిని భద్రం చేసుకోనండి, కావలి వారు ఉన్నారు కదా, తీసుకొని వెళ్ళండి అన్నారు. కాబట్టి నిన్నటి దినం ఆ సమాధికి ఆ పొర్లించిన పెద్ద రాతి మీద ముద్ర వేసి అక్కడ కావలి వారు నియమించబడినారు. అయితే ఈ ఉదయకాలం తెల్లవారుజామున ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీలు చూసినటువంటి ఆ యొక్క సంఘటన అందరికీ ఆశ్చర్యం కలుగజేసింది. 24వ అధ్యాయం లూకా సువార్త 1వ వచనం నుండి, ఆదివారమున తెల్లవారు చుట్టగా ఆ స్త్రీలు, అనగా ఏ స్త్రీలు? 23వ అధ్యాయంలో 54వ వచనం నుండి, ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేవుడు ఎలా ఉంచ తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఆ స్త్రీలు నిన్నటి దినం సుగంధ ద్రవ్యములన్నింటినీ సిద్ధపరచుకొని, పరిమళ తైలములను సిద్ధపరచుకొని, అది విశ్రాంతి దినం కనుక ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమీ చేయకూడదు. నిన్నటి దినం విశ్రాంతి దినం కనుక సమాధిని చేరి అపవిత్రులు కాకూడదు, శవమును ముట్టుకొని అపవిత్రులు కాకూడదు. కనుక స్త్రీలు నిన్నటి దినం అలాగే వేచి ఉన్నారు. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి దగ్గరికి వచ్చారు. కనుక యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైనటువంటి దినము ఆదివారము అన్నటువంటిది అది నిశ్చయం. ఈనాడు అనేక మంది భక్తులు ఆయా దేశాల నుంచి, అనేక చోట్ల నుంచి, ఆస్ట్రేలియాలో ఒక దైవ సేవకుడు ఉండేవాడు, మారనాథ రివైవల్ క్రూసైడ్ అని స్థాపించాడు, డాన్ ఈ స్టాంటన్ అని. ఈ డాన్ ఈ స్టాంటన్ గారు అలాగే ఇంకా కొంతమంది ప్రచారం చేశారు, యేసు ప్రభు శుక్రవారం నాడు కాదు చనిపోయింది, బుధవారం నాడు. ఎందుకంటే 3 దినములు యేసు ప్రభు సమాధిలో ఉండాలి అని అంటే అది బుధవారం అయితేనే 3 దినాలు అవుతుంది, శుక్రవారం అయితే 2 దినాలు కూడా కాదు అని చెప్పేసి నిజానికి స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆదివారం తెల్లవారుజామున వారు వెళ్ళారు స్త్రీలు. కనుక ఆదివారం స్త్రీలు ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు.
అయితే వారి ఉద్దేశము ఆ సమాధిలో శవం ఉంటుంది, మృతదేహం ఉంటుంది, యేసు ప్రభు యొక్క మృతదేహం ఉంటుంది కనుక దానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అన్నటువంటిది వారి తలంపు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఈమె నా భూస్థాపన నిమిత్తము ఇది చేసెను. ఏం చేశాను? అచ్చ జటామాంసి పరిమళ తైలము, అత్తరు, సేరున్నర ఎత్తు, 300 దేనారములకు విలువైనటువంటి ఆ యొక్క అత్తరు ఆయన పాదములకు పూసు. ఈమె నన్ను నా భూస్థాపన కొరకై సిద్ధపరిచింది. ఎందుకనగా దేర్ ఈస్ నో ఆపర్చునిటీ, దేర్ విల్ బి నో ఆపర్చునిటీ టు అగైన్ ఎంబాడీ మీ. నాకు లేపనం పూయడానికి అవకాశం ఉండదు. నేను చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఎవరు నాకు సుగంధ ద్రవ్యాలు పరిమళ తైలాలు పూయడానికి అది అవకాశం కలగదు. కాబట్టి ఇప్పుడే ఏమి చేసింది అన్నటువంటి మాటను తలంపును ప్రభు చెప్పాడు. కనుక ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పాలి. ఏంటంటే ఈ యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి స్త్రీలకు ఎక్కువ సంబంధం. మొట్టమొదట ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి వారు స్త్రీలు, అనగా ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి స్త్రీలు నిన్నటి దినం సిద్ధపడ్డారు. ఈ దినం తెల్లవారుజామున వెళ్ళారు. ఆ తర్వాత యేసు ప్రభు పునరుత్థానుడుగా మొట్టమొదట వారికే కనిపించాడు. వెళ్ళినటువంటి శిష్యులకు మరొక చోట మనం చదివితే పేతురు, యోహాను వారిద్దరు కూడా ఆ యొక్క సమాధిలోనికి వెళ్ళి కూడా చూశారు. అయినప్పటికీ యేసు ప్రభు కనబడలేదు. ఆయన యొక్క వస్త్రములు అక్కడ అట్లాగనే విడిచిపెట్టబడి ఉండినట్లుగా, మరి ఆ తల దగ్గర ఒకడు, కాళ్ళ దగ్గర ఒకడు దూతలు ఉండినట్లుగా మనం చదువుతాం. కనుక స్త్రీలు ధన్యులయ్యారు. యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువును మొట్టమొదటి చూచి వారు ధన్యులయ్యారు. సాధారణంగా ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా, ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సంఘాలలో తెల్లవారుజామునే సన్ రైజ్ సర్వీస్ ఉంటుంది, సూర్యోదయ ఆరాధన. ఈ సూర్యోదయ ఆరాధన మరి స్త్రీలే నడిపించడం, స్త్రీలే వాక్యోపదేశం చేయటం, స్త్రీలే మరి పాటలు పాడుకుంటూ ఆయా వీధుల నుండి ఆలయానికి రావటం, స్త్రీలు ఆలయంలో పూలతో డెకరేషన్ చేయటం, క్యాండిల్స్ కొవ్వొత్తులు వెలిగించడం, ఇలాంటివన్నీ కూడా ఒక సాంప్రదాయం మన సంఘాలలో. కనుక స్త్రీలకు ఇవ్వబడినటువంటి ధన్యత కూడా మనం ఈ సమయంలో గ్రహించాలి. ఈ ఆదివారం నాడు తెల్లవారుచుండగా స్త్రీలు బయలుదేరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ యొక్క సంఘటన మార్కు సువార్త 16వ అధ్యాయంలోనూ ఈ యొక్క విషయాన్ని ఒకసారి మనం గమనించాలని ఆశిస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో గమనించినట్లయితే 1వ వచనం నుండి, విశ్రాంతి దినము గడిచిపోగానే, అనగా శనివారం ముగిసిపోగానే, మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యమును కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి, అంటే విశ్రాంతి దినం గడిచిపోగానే అంటే నిన్నటి సాయంకాలం 6 గంటలకు విశ్రాంతి దినం గడిచిపోయింది. ఆదివారం అన్నటువంటి దినం ప్రారంభమైంది. ఆదివారం పెందల కడ ఉదయం ఈ తెల్లవారుజామున లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారమును నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఇక్కడ ఆ రాయి ఎంతో పెద్దది అన్నటువంటి మాటను కూడా మనం గమనించాలని నేను ఆశిస్తున్నాను. ఆ యొక్క యూద ప్రధాన యాజకులు, పరిసయ్యులు వాళ్లకు చనిపోయినటువంటి యేసు ప్రభు మీద ఎంత అక్కసు ఉంది అని, ఆయన మీద ఎంత ద్వేషం ఉంది అని మనకు అక్కడ కనిపిస్తుంది. సమాధికి ఒక రాయి పొర్లించబడి ఉండటాన్ని చూశారు. అదే రాతికి ముద్రలు వేసి వెళ్దాం అనుకోలేదు. పెద్ద రాయి, అది ఎంతో పెద్ద రాయి అని చెప్పబడతాం. కనుక వారు ఎంతో పెద్ద రాయిని ఆయన సమాధికి పెట్టి దానికి ముద్ర వేసి కావలి వారిని ఉంచారని అంటే వాళ్ళల్లో యేసు ప్రభు పట్ల ఎంత ద్వేషం ఉంది అని మనం గ్రహించాలి. రెండవదిగా, పొర్లించి దానికి అడ్డముగా పెట్టినప్పటికీ, అంత పెద్ద రాయి దానికి పొర్లించబడి ఉన్నప్పటికీ
ఆ రాయి యేసు ప్రభువును పునరుత్థానుడు కావడానికి ఏమాత్రం ఆపలేదు. యేసు ప్రభు సజీవుడై బయటికి రావడం కొరకు ఆ రాయి ఆయనను ఆపలేదు. అంత పెద్ద రాయి పెట్టబడినప్పటికీ, కావలి వారు ఉన్నప్పటికీ, సమాధి మూయబడి ముద్ర వేయబడి ఉన్నప్పటికీ యేసు ప్రభు సమాధిలో లేడు. నిజానికి మనం ఆదివారం యొక్క పునరుత్థానాన్ని ఆచరిస్తాం, కానీ మరి ఆయన నిన్నటి రాత్రే ఆయన పునరుత్థానుడై ఉండొచ్చు. ఈరోజు తెల్లవారినే యేసు ప్రభు ఇప్పుడే రాయి దొర్లించుకొని బయటకు వచ్చాడని కాదు. ఆ సమాధి రాయి ఎందుకు పొర్లించబడి ఉంది అని అంటే, పొర్లించబడినటువంటి ఆ రాయిని చూసి వారు ఆశ్చర్యపోయారు, ఎవరో పొర్లించారే అని. 5వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనం, బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 verse 5. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడి వైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిది. తెరవబడినటువంటి ఆ సమాధిలోనికి వెళ్ళి చూడగా ఒక దూత ఉన్నాడు అన్నటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. అంతేగాని యేసు ప్రభువు లేడు, యేసు ప్రభువు దేహము లేదు. ఈ ముద్ర వేయబడినటువంటి కావలి వారి చేత కాపలా ఉంచబడినటువంటి యొక్క సమాధిలో నుండి యేసు ప్రభు ఎప్పుడో పునరుత్థానుడే వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ స్త్రీలు వెళ్ళగా వారి ఎదురుగా ఈ సంఘటన జరిగింది. మెరుపు వంటి వస్త్రములు ధరించినటువంటి వాడు పైనుంచి ఆకాశం నుంచి దిగి వచ్చాడు. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం గమనించండి. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28 verse 1 onwards. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. ఇక్కడ చదివినటువంటి వాక్యంలో, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండగా యేసు ప్రభు దాంట్లో నుంచి సజీవుడుగా బయటికి వెళ్ళి వచ్చను అన్నటువంటి మాట రాయబడలేదు. ఆ దూత దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు మహాభూకంపం కలిగింది. అయితే యేసు ప్రభు బయటికి రాలేదు. అయితే లోపల ఆల్రెడీ ఎవరు లేరు, ఈ సమాధి ఖాళీగా ఉంది, యేసు ప్రభు దేహము ఈ సమాధిలో లేదు అని తెలపటం కొరకే ఆ దూత రాతిని పొర్లించాడు, కానీ యేసు ప్రభు పోవటం కొరకు రాతిని పొర్లించలేదు. యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఆయన పలికినట్లుగా, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పినటువంటి ఆ ప్రభువు ఆయన పునరుత్థానుడు, ఆయన జీవము అయి ఉన్నాడు. కనుక ఆయనను ఆపగలిగినటువంటి శక్తి ఏది లేదు. మరణం ఆయన పొందినప్పటికీ ఆ మరణావస్థలోనే, మరణ స్థితిలోనే యేసు ప్రభు ఉండిపోవలసినటువంటి అవసరం లేదు. ఆ మరణం ఆయనను బంధించి ఉంచలేదు. ఆ సమాధి ఆయనను బంధించి ఉంచలేదు. ఆ సమాధికి వేయబడినటువంటి ఆ రాయి, మూయబడినటువంటి రాయి యేసు ప్రభువును బంధించి ఉంచలేదు. ఆ రాతికి వేయబడినటువంటి ముద్ర ఆయనను బంధించి ఉంచలేదు. ఆ కావలి వారు ఆయనను బంధించి ఉంచలేరు. ఆ ప్రభువు పునరుత్థానుడు, ఆ ప్రభువు జీవము. ఆయన పునరుత్థానమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. కనుక ఆయనను ఏది ఆపలేదు. ఆయన ఖచ్చితంగా తప్పకుండా పునరుత్థానుడై సజీవుడై ఆయన బయట ఎప్పుడో వెలుపలికి వచ్చేస్తాడు. కనుక యేసు ప్రభువు అప్పటికే పునరుత్థానుడై బయటికి వెళ్ళిపోయాడు, ఈ సమాధిలో లేడు, ఈ సమాధి ఖాళీగా ఉందని తెలుపటం కొరకై ఆ దూత ఆ రాతిని పొర్లించాడు తప్పితే యేసు ప్రభు బయటికి రావటం కొరకు ఆ దూత రాతిని పొర్లించలేదు. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా ఆయన శిష్యులలో కానీ ఆ స్త్రీలలో కానీ ఉన్నటువంటి విశ్వాసంలోని బలహీన విశ్వాసాన్ని మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన మరణించక ముందే, యేసు ప్రభువు మరణించక ముందే
ఎన్నో అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతోమంది మరణించి తిరిగి బ్రతికారు, లేక బ్రతికింపబడ్డారు. ఎలీషా ప్రవక్తల పరిచర్యలో సారెపతు గ్రామంలో విధవరాలు యొక్క కుమారుడు, సూరేమీయురాలు యొక్క కుమారుడు చనిపోగా తిరిగి బ్రతికింపబడ్డారు ప్రవక్తల చేత. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో యాయిరు అన్నటువంటి యాజకుని కుమార్తె, శతాధిపతి దాసుడు చనిపోయారు, బ్రతికింపబడ్డారు. పేతురు పరిచర్యలో దొర్కా అన్నటువంటి కుమార్తె, తబిత అన్నటువంటి పేరు కలిగినటువంటి కుమార్తె, ఆమె కూడా మరణించినటువంటి తిరిగి బ్రతికింపబడింది. పౌలు పరిచర్యలో ఐతుకు అను యవనస్తుడు 3వ అంతస్తు నుండి కిందపడి చనిపోగా బ్రతికించబడ్డాడు. అయితే యేసుప్రభు పరిచర్యలో లాజరు బ్రతికించబడ్డాడు. అయితే వీరందరూ పొందినటువంటిది అది పునరుత్థానం కాదు. వారందరూ చనిపోయారు, తిరిగి లేచారు, తిరిగి బ్రతికారు. యేసు ప్రభు కూడా మరణించి సమాధి చేయబడి తిరిగి బ్రతికాడు అని అంటే యేసు ప్రభు యొక్క ఆ తిరిగి జీవించడం అన్నటువంటిది వారి వంటిది కాదు. ఎవరైతే చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతికింపబడ్డారో వారు ఆ తర్వాత కొంతకాలం జీవించి మరలా చనిపోయారు, సమాధి చేయబడ్డారు. లాజరు బ్రతికింపబడ్డాడు యేసు ప్రభువు చేత. తిరిగి కొంతకాలం జీవించిన తర్వాత లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అయితే అలాంటిది కాదు యేసు ప్రభు పొందినటువంటి ఆ యొక్క పునరుత్థానం అన్నటువంటిది. కనుక వారందరిది పునరుత్థానం కాదు, వారు తిరిగి జీవించారు, తిరిగి బ్రతికారు, తిరిగి బ్రతికింపబడ్డారు, తిరిగి లేపబడ్డారు, తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం అన్నటువంటిది అది పునరుత్థానం. అది నిజమైనటువంటి పునరుత్థానం. అది మాత్రమే పునరుత్థానం. మిగిలినటువంటి సంఘటనలు అవన్నీ కూడా మరణించి తిరిగి బ్రతకడం. యేసు ప్రభుది పునరుత్థానం ఎందుకు అని అంటే ఎవరైతే మరణించి తిరిగి లేపబడ్డారో వాళ్ళందరూ తిరిగి మరలా కొంతకాలం జీవించిన తర్వాత చనిపోయారు, సమాధి చేయబడ్డారు. యేసు ప్రభువు మరణం జయించి సజీవుడిగా పునరుత్థానుడయ్యాడు. ఆయన మరి ఎన్నడూ చనిపోలేదు, ఈనాడు సజీవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సజీవుడిగా ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. యేసు ప్రభు ఒకసారి ఆ శరీరంలో మరణించాడు, కానీ తిరిగి లేచాడు. ఇంతవరకు మరణం లేదు, ఇక ముందు కూడా ఉండబోదు. ఒకటి. రెండవది, యేసుక్రీస్తు ప్రభువుది ఎందుకు పునరుత్థానం అంటే అది ఇతరుల తిరిగి జీవించడం వంటిది కాదు. ఎందుకు అని అంటే తిరిగి జీవింపబడినటువంటి ఆ ఇతరులందరూ కూడా వారందరూ కూడా భౌతిక దేహాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. భౌతిక దేహాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. మూసిన తలుపులో నుంచి లోపలికి పోగలిగేటువంటి వారు కాదు. మూసిన కిటికీలోంచి లోపలికి వెళ్ళగలిగేటువంటి వారు కాదు. లేక తలుపులు కిటికీలు లేకుండా ఉన్నటువంటి గోడల్లో నుంచి వారు వెళ్ళగలిగేటువంటి వారు కాదు. తిరిగి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి వారు కాదు. దృశ్యులు అదృశ్యులు అయ్యేటువంటి శక్తి వారికి లేదు. వారు తిరిగి బ్రతికారు, కానీ వారు అకస్మాత్తుగా మూయబడినటువంటి ఇంట్లో ప్రత్యక్షం కావడం, తిరిగి అదృశ్యం కావడం అన్నటువంటిది జరగలేదు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన పునరుత్థానుడు కనుక ఆయన శిష్యులందరూ కూడా తలుపులు కిటికీలు మూసుకొని ఉన్నటువంటి సమయంలో వారి మధ్యలో ఆయన నిలిచి మీకు సమాధానం కలుగును గాక, మీకు శాంతి కలుగును గాక అని పలికాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు, అదృశ్యుడయ్యాడు. తలుపులు మూసే ఉన్నాయి, కిటికీలు మూసే ఉన్నాయి, గోడలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారి మధ్యలో కనబడ్డాడు, మళ్ళీ అదృశ్యుడయ్యాడు. కేవలం అలాగా కనబడి మళ్ళా అదృశ్యుడయ్యాడు అని అంటే అది గాలియా ఆత్మయా అని అనుకుంటే పొరపాటు. ఎందుకనగా ఈ విషయం జరిగినప్పుడు, ఈ సంఘటన జరిగినప్పుడు తోమా వారి మధ్యలో లేడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం అది చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి ఉన్నటువంటి మాటల్లో. కనుక ఆ సమయంలో తోమా లేడు. మిగతా శిష్యులందరూ తోమాతో అన్నారు, మన ప్రభు లేచి ఉన్నాడు. మనమైతే మన ప్రభువు లేచి ఉన్నాడు అంటే అవును నిజమే, మన ప్రభువు లేచి ఉన్నాడు అని చెప్తాం, హల్లెలూయా అని చెప్తాం. అవర్ లార్డ్ ఈజ్ రిజన్ అని అంటే ఇండీడ్ అవర్ లార్డ్ ఈజ్ రిజన్, హల్లెలూయా అంటాం. आमचा प्रभू उठला आहे
అంటే కరోకర్ ఉట్లా హే ఆమేన్ అంటాం, హల్లెలూయా అంటాం. తోమాతో 10 మంది శిష్యులు కూడా అన్నారు, ఓ తోమా మన ప్రభు లేచున్నాడంటే, అవును మన ప్రభు లేచున్నాడని చెప్పలేదు తోమా. అబ్బే నేను మాత్రం నమ్మను అన్నాడు. నేను మాత్రం నమ్మను కాక నమ్మను అన్నాడు. ఏంటి తోమా అలాగంటావు, మన ప్రభు సజీవుడిగా లేచున్నాడు. లేదు లేదు లేదు, మేము మన ప్రభువును చూచున్నాము. లేదు లేదు లేదు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానుడైనటువంటి విషయాన్ని తోమ నమ్మకపోగా 8 దినముల తర్వాత మరలా యేసు ప్రభు శిష్యులందరూ సమకూడి ఉన్నప్పుడు, వారితో పాటు తోమా కూడా ఉన్నప్పుడు వారి మధ్యలో మరలా నిలిచి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. అప్పుడు తోమాతో ప్రభు అన్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాడు. అనగా ముట్టుకొనడానికి శరీరం ఉంది, ఆయన గాయముల్లో వేలు పెట్టి ప్రక్కలో చెయ్యి పెట్టి తోమ చూడగలిగాడు అని అంటే ఆయన భౌతిక దేహాన్ని కూడా కలిగి ఉన్నాడు, కేవలం ఆత్మ కాదు, గాలి కాదు. యేసు ప్రభు ఆయన పునరుత్థానుడు కనుక ఇవన్నీ ఉన్నాయి. మిగిలిన వారికి ఇటువంటిది లేదు, ఎందుకనగా వారు పునరుత్థానులు కాదు, కేవలం యేసు ప్రభువే పునరుత్థానము జీవమై ఉన్నాడు. కనుక ఆయన ముట్టుకున్నప్పుడు ఆయన దేహం ఉంది, ఆయన శరీరం ఉంది. ఆ తర్వాత తోమా నీవు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అని చెప్పాడు. యేసు ప్రభు అంతర్ధానమయ్యాడు, వారి మధ్యలో నుంచి అంతర్ధానమయ్యాడు. కనుక భౌతిక దేహము కలిగి ఉండి ఆకస్మికంగా మధ్యలో ప్రత్యక్షమై అలాగనే అంతర్ధానం అయిపోవడం, అదృశ్యుడు కావడం, ఈ స్థితులన్నీ, ఈ శక్తి అంతా కూడా కలిగినటువంటిది పునరుత్థాన జీవమునకు మాత్రమే, పునరుత్థానమైనటువంటి వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యం. చచ్చి లేచినటువంటి వారికి అది సాధ్యం కాదు, కానీ ఎవరైతే పునరుత్థానులతో వారికి మాత్రమే అది సాధ్యం. కనుక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పునరుత్థానుడై ఉన్నాడు, కనుక ఆయనకు మాత్రమే ఆ యొక్క శక్తి ఉన్నటువంటిది. అయితే ఆ యొక్క మాట యేసు ప్రభు తిరిగి సజీవుడయ్యాడన్నటువంటి మాటను నమ్మలేనటువంటి స్త్రీలు, నమ్మలేనటువంటి శిష్యులు, వారిని మనం గుర్తించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో ఇదే సంఘటనను మనం గమనించినట్లయితే, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియు పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగము అని చెప్పాను. చూడండి ఆ స్త్రీల పరిస్థితి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి మరియ పరిస్థితి, మగ్దలేనే మరియ పరిస్థితి. యేసు ప్రభు వెంటనే ఉండి ఆయన బోధలు విని ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను చూచి, అద్భుతములను చూచి, అంత జరిగినటువంటి ఆ యొక్క స్త్రీ మగ్దలేనే మరియ ఈ ఉదయకాలం సమాధిలో ఆయన దేహం కనబడకపోయేసరికి, సమాధి తెరవబడి ఉండేసరికి ఆయన దేహం ఎవరో ఎత్తుకొని పోయినారన్నటువంటి మాటను చెప్తాం. కనుక ఆయన వెంబడించినటువంటి ఆ స్త్రీలలో కూడా విశ్వాసం బలహీనమైంది. ముందుకు మనం చదివినట్లయితే 3వ వచనం నుండి, కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యుడు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు.
ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారు ఇంకనూ గ్రహింపరైరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక పర్యాయములు మన జీవితాల్లో ఆ ప్రభు యొక్క శక్తి, పునరుత్థానుడైనటువంటి ఆ ప్రభు యొక్క శక్తి, అధికారం, వాటిని గురించినటువంటి సంపూర్ణమైన విశ్వాసం లేకుండా బలహీనపడుతూ ఉంటాం, సందేహిస్తూ ఉంటాం. అనేక పర్యాయములు మన జీవితంలో వచ్చేటువంటి గొప్ప గాలి, తుఫానులు, భూకంపములు, మన జీవితంలో కలిగేటువంటి దుర్భరమైన పరిస్థితులు, మన జీవితంలో మన కుటుంబాల్లో కలిగేటువంటి మనం ఊహించినటువంటి వ్యతిరేకతలు, వాటిని చూసినప్పుడు అధైర్యపడము, ప్రభువులో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవడము, లేక బలహీనపడము అనేటువంటిది విచారకరమైనటువంటి విషయం. ఆయనతో కూడా ఉండి 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యులైతేనేమి, ఆ స్త్రీలైతేనేమి, వారు అన్ని చూచినప్పటికీ కూడా ఇప్పుడు సమాధిలో లేని ప్రభువు విషయమై వారి అభిప్రాయాలు మనం చూసినట్లయితే, మన ప్రభువు లేచున్నాడని వారు చెప్పటం లేదు, మన ప్రభు సజీవుడై ఉన్నాడేమో అని చెప్పటం లేదు. మన ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, మన ప్రభు దేహము కనబడటం లేదు. విశ్వాసంలో బలహీనపడటం. చాలాసార్లు క్రైస్తవమైనటువంటి మనం ఎంతో విశ్వాసంతో పొంది ఉన్నామని నమ్మి ఆ తర్వాత మరలా మనమే అవిశ్వాసం అవుతుండడం జరుగుతుంటుంది. పేతురు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో, ప్రభువా అది నీవే అయితే నేను కూడా నడిచేటట్లు అనుగ్రహించు అన్నాడు. కనుక ప్రభువు నేనే, రమ్ము అన్నాడు. పేతురు దోణి నుంచి దిగి నీటి మీద నడుస్తున్నాడు. నడుస్తూ చుట్టుపక్కల అలలను ఎప్పుడైతే చూశాడో భయం కలిగింది, సందేహించాడు, లేక విశ్వాసం బలహీనపడింది. కనుక కృంగిపోవడం, నీళ్ళల్లో మునగడం ప్రారంభించాడు. ఇదే మన క్రైస్తవ జీవితంలో అనేక పర్యాయములు మనం ఎదుర్కొంటుంటాం. ఒకసారి వికలాంగులందరూ కూడా సమావేశమయ్యారంట. కుంటివాడు, గుడ్డివాడు, మెల్లకన్నున్నవాడు, నత్తివాడు, రకరకాల వికలాంగులు ఒకసారి సమావేశమై, అరే మన ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన స్వస్థపరచలేని రోగం ఏది లేదు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన గొప్పవాడు, ఇన్నిన్ని గొప్ప కార్యాలు చేశాడు, అన్నీ బాగా చెప్తున్నారు, అందరూ బాగుంది. మనం కూడా చెప్పుకుంటున్నాం మన ప్రభు ఇంతటి వాడని. అయితే మనం చూస్తే కుంటోడుగానే ఉన్నాము, గుడ్డోడుగానే ఉంటున్నాము, ఎన్ని రకాలుగా వికలాంగులై ఉన్నాము, అవి అట్లాగానే ఉన్నాము. మనం విశ్వాసం కలిగి ఉండాలి, మనం ఎందుకు ఇట్లా ఉండాలి అని చెప్పేసి బలబుద్ధి బదులు చేశారంట. మనం కూడా యేసు ప్రభువులో సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి, దృఢంగా ఉండాలి. మన ప్రభు మనల్ని బాగు చేస్తాడు. అందరం చేతులు కట్టుకుని ప్రార్థన చేద్దామని అందరూ కూడా దేవుని వేడుకుందాం, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడని చెప్పేసి అందరూ ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి, యేసు ప్రభువా నీవు మమ్మల్ని స్వస్థపరచు, నీవు ఆనాడు అనేక మందిని కుష్ఠరోగులను స్వస్థపరిచావు, కళ్ళు ఇచ్చావు, మూగవాడికి మాటలు ఇచ్చావు, ఎన్నని చేశావు తండ్రి, సచ్చిన వాళ్ళని కూడా బతికించినటువంటి దేవుడు నీవు, కాబట్టి మమ్మల్ని నీవెందుకు స్వస్థపరచవు, తప్పకుండా స్వస్థపరుస్తామని చెప్పేసి అందరూ చాలా గట్టిగా ప్రార్థన చేశారు. ఆమేనని చెప్పారు. చేతులు విడిచేసరికి కుంటివాడికి కాళ్ళు సరిగా అయిపోయింది, గుడ్డివాడికి కళ్ళు కనబడతా ఉన్నాయి, మూగవాడికి మాటలు వచ్చేస్తున్నాయి, చెవిటివాడికి వినబడతా ఉన్నాయి. అరే దేవుడు మనల్ని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, మన ప్రభు సజీవుడు, మన ప్రభు శక్తిమంతుడు అంటూ అందరూ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని దేవునికి స్తోత్రం చెప్పారు. అయిన తర్వాత మరి ఆ ప్రార్థన అంతా ముగించుకొని, సమావేశం ముగించుకుంటూ ప్రభు ప్రార్థన చెప్పుకొని ఆశీర్వచనం పుచ్చుకుందామని ఆశీర్వాదం చెప్పాడంట. అప్పుడు తిరిగి అందరూ బయలుదేరి వెళ్ళడం, కుంటోడు కుంటుకుంటూనే పోతున్నాడంట, గుడ్డోడు కళ్ళు తడుముకుంటూనే పోతున్నాడంట, చెవిటివాడు వినబడనట్లుగానే పోతున్నాడంట, మూగవాడు మాటలు లేనట్లుగానే పోతున్నాడంట. ఇది క్రైస్తవుల పరిస్థితి. అక్కడ అంతా కూడా ప్రభువు యొక్క గొప్పదనాన్ని ఎరిగి కూడా అనుభవించి కూడా మరలా విశ్వాసంలో బలహీనపడిపోయి తిరిగి పాత జీవితానికే వెళ్ళడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు అందుకొరకు పునరుత్థానుడు కాలేదు. మన ప్రభు మన జీవితాల్ని, మన బ్రతుకులను పాతవిగానే ఉండటం కొరకై, ఆయన పాపంలోనే ఉండటం కొరకై ఆయన లేదు. ఆయన ఏ రీతిగా మరణమును గెలిచి సమాధిని జయించి ఆయన లేచాడో, ఆ రీతిగా మనం కూడా మన పాపముల మీద విజయం పొందాలని ఆయన పునరుత్థానుడయ్యాడు. కనుక ఆ ప్రభు పునరుత్థానుడైనప్పుడు ఆ యొక్క ప్రభు యొక్క పునరుత్థాన బలం మనకందరికి కూడా ఆయన అనుగ్రహించేటువంటి వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం కూడా మరి సజీవులుగా, లేక పునరుత్థాన బలం పొంది మనం కూడా ఆయన జీవాన్ని పొందేటువంటి వారము.
కనుకనే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభు పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పినప్పుడు ఈ మాటలు చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 11 వర్స్ 25 ఆన్వర్డ్స్, 25వ వచనం నుండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, పాపము చేతను అపరాధము చేతను చచ్చినటువంటి వాడు ఆయన యందు విశ్వాసముంచడం ద్వారా బ్రతుకును. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, మీరు మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను చచ్చి ఉండగా దేవుడు మిమ్మును ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా లేపెను. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే పాపము చేత అపరాధం చేత చచ్చినటువంటి నీవు తిరిగి బ్రతుకుతావు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారి మీద రెండవ మరణమునకు ఏమాత్రం అధికారం లేదు. అందుకే ఈ మాట, ద వన్ హూ హ్యాస్ వన్ బర్త్ he will have two deaths. The one who has two births, he will have only one death. రెండు జన్మములు కలిగినటువంటి వానికి ఒకే మరణం, ఒకే జన్మము కలిగినటువంటి వారికి రెండు మరణములు. ఈ శరీర మరణం, అలాగే ఆత్మీయ మరణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క రెండవ మరణం గురించినటువంటి మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 8, వీరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నీవు తిరిగి జన్మించాలి అన్నటువంటి మాటలు నికోదేముతో యేసు ప్రభువు సెలవిచ్చాడు. నీవు తిరిగి జన్మించాలి. యు షుడ్ టేక్ అనదర్ బర్త్. యు షుడ్ బి బోర్న్ అగైన్. నువ్వు ఒకసారి శరీరంలో మరణించావు, అయితే ఆత్మలో కూడా నువ్వు ఒకసారి శరీరంలో జన్మించావు, ఆత్మలో కూడా జన్మించాలి. ఆత్మీయ జన్మము నీకు అవసరం. ద వన్ హూ హ్యాస్ టూ బర్త్స్ will have only one death in the body itself. The one who has two deaths, two births, he will have one death only. రెండు జన్మములు పొందినటువంటి వాడు ఒకే మరణం పొందుతాడు. ఒకే జన్మం పొందినటువంటి వాడు రెండు మరణాలు పొందవలసి ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నూతన జన్మాన్ని మనం పొందుతాం, తిరిగి జన్మిస్తాం. తిరిగి జన్మించినటువంటి అనుభవంలో యేసుక్రీస్తు ప్రభుతో కూడా మనం పునరుత్థానం అవుతాం. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అన్నటువంటి మాటలు చూస్తాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. 5వ వచనం నుండి, భూ సంబంధమైనటువంటివి ఏంటి? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇంకా ఈ భూ సంబంధమైన విషయాలు ఏంటి? 8వ వచనం నుండి, కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు. కనుక వీటన్నిటిని విసర్జించాలి. 10వ వచనంలో ప్రాచీన స్వభావము అని చెప్పబడతారు. కనుక క్రీస్తుతో కూడా మనం లేపబడాలని ఆయన ఉద్దేశం. ఆయన పునరుత్థానుడు కావడానికి కారణం ఏదో ఆయన పొందినటువంటి ఆ శ్రమ, హింస, మరణం అంతటిని జయించాను అని రుజువుపరచుకోవడం కోసం కాదు, లేకపోతే ఆయన ఆ మరణం గెలిచి తిరిగి లేవడం తనను మహిమపరచుకోవడం కొరకు కాదు, కానీ ఆయనతో పాటు నీవు నేను కూడా లేవాలి అని, ఆయనతో పాటు నీవు నేను కూడా ఈ పాపమును జయించాలి అని, ఈ పాపము అన్నటువంటి చచ్చిన స్థితిలో నుండి మనం సజీవులుగా పునరుత్థానులు కావాలని ఆ ప్రభు పునరుత్థానుడు అయ్యాడు. కనుక
మనం పునరుత్థాన జీవితాన్ని జీవించాలి. మనం ఇంకను చచ్చినటువంటి జీవితాన్ని జీవించడం కాదు, కానీ పునరుత్థాన జీవితం జీవించడం కొరకు ప్రయాసపడాలి. భూ సంబంధమైనటువంటి వాటన్నిటిని విడిచి విసర్జించి పై సంబంధమైన పరలోక సంబంధమైన పైనున్న వాటి మీద మన మనస్సు నుంచి ఆయన వైపు చూస్తూ ఆయనతో కూడా లేపబడిన అనుభవంలో ముందుకు సాగి ఆయన మహింపరిచి ఆయనను ఘనపరిచి ఆయన దీవెనలు పొంది ఆయన సాక్షులుగా మనం జీవించడం కొరకు మనం ప్రయాసపడాలి. లోకమంతా ఆయనను సమాధుల్లో వెతుకుతుంది. అయితే ఇంకా ఎంతకాలం ఆయనను సమాధుల్లో వెతుకుతాం? లూకా సువార్త 24వ అధ్యాయంలో సమాధి కోటకు వెళ్ళినటువంటి లేక సమాధిని సందర్శించినటువంటి స్త్రీలతో దూత పలికినటువంటి మాటలు 24వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనం నుండి, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు అనగా ఆ యొక్క ప్రకాశమానమైన వస్త్రము ధరించినటువంటి దూతలు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు చెప్పినటువంటి మాటల ప్రకారం వాటిని జ్ఞాపకం చేసుకునండి. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు సజీవుడు. ఆయన పొందినటువంటి పునరుత్థానంలో మనం కూడా పాలి భాగస్థులం కావాలని ఆయన ఆశిస్తున్నాడు. మనం ఈ లోకమును, ఈ లోకాశలను, శరీరేచ్ఛలను మనం జయించి మనం ఆయన మహింపరిచే వారంగా ఆత్మీయులంగా జీవించడం కొరకు ప్రయాసపడదాం. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయంలో ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలగుటకు పిల్లలై ఉందురు అన్నటువంటి మాట 14వ వచనంలో చదువుతాం. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, రోమన్స్ 8:14, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుడై ఉందరు. అలాగా దేవుని కుమారమై దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని అంటే శారీర క్రియలను చంపివేసి ఆత్మక్రియలను జరిగించాలి. 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించగలరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శరీరానుసారం కాదు, ఆత్మానుసారం. మనం ఆత్మానుసారమై మనం ఆత్మీయ క్రియలను జరిగిస్తూ దేవుని మహింపరుస్తూ లోకంలో ఆయన సాక్షులుగా జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. మీకందరికీ మరొకసారి ప్రభు యొక్క పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు వందనం చెల్లించున్నాం. ధ్యానించిన మీ మాటలు ఆశీర్వదించి మా హృదయాలు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. ప్రియ తండ్రి ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు నీ కుమారుడు మా రక్షకుడు మా కొరకై శిలువలో ప్రాణం నడిపించాడు. అయితే సమాధి మరణం అన్నటువంటి ఆయనను బంధించలేకపోయాయి. ఆయన తిరిగి సజీవుడై పునరుత్థానుడై మా కొరకు లేచాడు అన్నటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ నీకు వందనం చెల్లిస్తున్నా. దేవ మా తండ్రి, ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించమన్న నీ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పునరుత్థాన ఆరాధనను మనం ఈ రీతిగా ఆన్లైన్లో జరిగించుకుంటూ దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తున్నాను. మరి ఈ దినం మీరందరూ కూడా ఆసక్తితో పాల్గొన్నందుకు మీకు అందరికీ ప్రభు నామమున వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈ సమయంలో మరి ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనములు. అంబర్నాథ్ పట్టణంలో అనగా నేను హిందూపురం పట్టణంలో నుండి ఈ యొక్క ఆరాధనను ఈ రీతిగా లైవ్ చేయడం అన్నటువంటిది జరిగింది. కనుక మరి ఆయా ప్రాంతం నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ అంబర్నాథ్ పట్టణంలో, ముంబై నగరంలో, అలాగే మహారాష్ట్రలో ఆయా ప్రాంతాల్లోనూ మరి దేశ విదేశాల్లో వీక్షిస్తున్నటువంటి వారందరూ, కర్నూలులో ఉన్నటువంటి వారు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరి ఆయా ప్రాంతాల్లో వీక్షించినటువంటి వారందరికీ కూడా ప్రభునామమున వందనములు. దేవుడు మనందరూ కూడా దీవించునుగాక. అలాగనే మీకు అందరికీ అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం పక్షంగా ప్రభు యొక్క పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నా కుటుంబ పక్షంగాను మరి హిందూపురంలో అమ్మగారి సోదరు వారి కుటుంబాలు, బ్లెస్డ్ హోమ్ కుటుంబాలన్నింటి పక్షంగా మీకు ప్రభు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
కొద్ది ప్రకటనలు గమనించవలసిందిగా మనవి. ఫిబ్రవరి నెల 26వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి యొక్క లెంట్ అంతటి కూడా దేవుడు దీవెనకరంగా చేస్తున్నాడు కనుక దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి లెంట్ కాలంలో మన సంఘ క్రమంలో ప్రతిదినము గృహాలు సందర్శిస్తుండగా 19వ తారీఖు మార్చి నెల వరకు కూడా మరి గృహాలు సందర్శించడంలో సహకరించినటువంటి వారందరికీ కూడా సంఘ పెద్దలు, లైసెన్స్ లే ప్రీచర్స్, పాస్టర్ కమిటీ వారు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. అలాగే దర్శించబడినటువంటి గృహాలు కుటుంబాలను కూడా సహకరించినందుకు వారికి వందనం చెల్లిస్తున్నాను. మరి అనుకున్న రీతిగా కలిగినటువంటి అంతరాయం వలన అకస్మాత్తుగా ఆ యొక్క లెంట్ విజిట్స్ ఆపివేయడం జరిగింది, ఆపివేయవలసి వచ్చింది. మరి ఆరాధనలు దాని సంఘ ఆలయంలో నిర్వహించలేకపోయాం. అలాగే పరిశుద్ధ వారం ధ్యానాలు, ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఏవి మనం సంఘంగా సమకూడి నిర్వహించలేకపోయాం. అయినప్పటికీ మనకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆన్లైన్ ద్వారా వాటిని నిర్వహించుకుంటూ మరి దేవుడు చూపించిన కృపను బట్టి మీరందరూ సహకరించినందుకు మీకు అందరికీ వందనం చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఈ రీతిగా ఆన్లైన్ ప్రచురించడం కొరకై, ప్రసారం చేయటం కొరకై సహాయపడినటువంటి వారందరికీ కూడా నేను వందనం చెల్లిస్తున్నాను. యోహాన్, ప్రకాష్ వారందరికీ కూడా వందనములు. మరి అలాగనే దీన్ని షూట్ చేయడం, వీటిని రిలే చేయడం, వాటన్నిటిలో కూడా సహకరించినటువంటి కన్నా, చిట్టి, తల్లి వారందరికీ కూడా వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మరి మాకు ఇక్కడ సహాయపడినటువంటి బెంజమిన్ కమలాకర్ కూడా వందనం చెల్లిస్తున్నాను. ఇంకా బ్లెస్డ్ హోమ్ కుటుంబాలన్నింటికి కూడా నేను వందనం చెల్లిస్తున్నాను. అలాగనే ఈ యొక్క లెంట్ కాలంలో ఉపవాసాలు ఆచరించినటువంటి వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి, మరి ఆత్మీయంగాను బలపరిచి మీకు మంచి ఆరోగ్యాలు దయచేయును గాక. అలాగనే అనారోగ్య పరిస్థితుల్లోనో లేక అననుకూల పరిస్థితుల్లోనో 40 రోజులు ఉపవాసం ఆచరించలేక వారంలో 1-2 దినాలు ఉపవాసాలను ఆచరించినటువంటి వారు, లేక ప్యాషన్ వీక్లో ఈ శ్రమల వారంలో ఉపవాసం ఆచరించినటువంటి వారు, లేక గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఆచరించినటువంటి వారు, ఇలాగే ఏ రీతిగానైతేనేమి మరి ఈ యొక్క లెంట్ విషయమై, ప్రభు యొక్క శిలువ శ్రమల విషయమై ఉపవాసాలను ఆచరించినటువంటి వారందరికీ కూడా వందనములు చెల్లిస్తున్నాను, అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఈ కరోనా వైరస్ సమస్య వలన మనం అందరూ కూడా సంఘంగా సమకూడి ఆరాధించలేకపోయినప్పటికీ దేవుడు కృపనిచ్చాడు. అయితే సత్వరంగా ఈ యొక్క కరోనా వైరస్ సమస్య తొలగిపోయి మరి దేశము, లోకమంతయు స్వస్థత పొందుటకు దేవుని మనం వేడుకోవాలి. కనుక గత దినముల నుంచి కూడా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు ప్రతిదినం సాయంకాలము 7 గంటల నుండి 7:30 గంటల వరకు మనం ప్రార్థిస్తూ వచ్చాం. కనుక ఇక ముందు కూడా ప్రార్థనలు కొనసాగించాలని ప్రతిదినం సాయంకాలము 7 గంటల నుండి 7:30 గంటల వరకు మన సంఘం యొక్క ఈ ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన మీరందరూ జ్ఞాపకం ఉంచుకొని పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. అనగా మీరున్న చోటనే ఆ సమయంలో ప్రార్థించండి, కుటుంబాలుగా ప్రార్థించండి. ఇది నిజానికి అనేక సంఘాలు లేక అనేక సంస్థలు మరి వారు సహవాసాలు ఈ రీతిగా జరిగించున్నారు, ప్రార్థిస్తున్నారు. అలాగా ప్రార్థనలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు దీవించును గాక. మరి ఈ సమయంలో మరొక 2 ముఖ్యమైన ప్రకటనలు. ఈ కరోనా వైరస్ సమస్య వలన ఈ లాక్డౌన్ అన్నటువంటిది నిజానికి మేము బయలుదేరి రావడానికి కారణం ఏంటంటే 2 వారాలు ఎవరు ఏ కార్యక్రమాలు ఏ చర్చ్లలో కూడా నిర్వహించకూడదని బిషప్ గారి డైరెక్షన్ రావడం జరిగింది. కనుక ఆదివారపు ఆరాధనలు కానీ ఇతర ఏ కార్యక్రమాలు కూడా 31 మార్చి వరకు, 31 మార్చి వరకు కూడా నిర్వహించకూడదని తెలియజేయబడటం వలన ఊరికే ఇంకా ఉండడం ఎందుకు, మళ్ళా మే నెలలో సెలవులు తీసుకొని మళ్ళీ రావాల్సి వస్తుంది. దాని బదులు ఇప్పుడు వెళ్ళి రావచ్చు అన్నటువంటి తలంపు. అలాగే పిల్లలకు కూడా వారి స్కూల్స్లో సెలవులు దొరకడం వలన, అనగా స్టాఫ్కు కూడా సెలవులు ఇవ్వడం వలన, టీచర్స్ కూడా సెలవులు ఇవ్వడం వలన మరి అందరం కుటుంబం అంతా ఫ్రీగా ఉన్నామని తలంచి మేము బయలుదేరి వచ్చాం. 30వ తారీఖు తిరిగి బయలుదేరి అమర్నాథ్ రావాలన్నటువంటి తలంపు చేత వచ్చాము. మరి
ఈ ట్రైన్లోనో ఫ్లైట్స్లోనో వచ్చినట్లయితే ఈ కరోనా వైరస్ సోకేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కనుక కారు తీసుకొని మేము బయలుదేరి వచ్చాం. దేవుడు క్షేమంగా మమ్మల్ని నడిపించాడు. తిరిగి 30 తారీఖు మేము బయలుదేరి రాగలుగుతాం కదా అన్నటువంటి తలంపు చేత వచ్చాము. అయితే అనుకున్న రీతిగా లాక్డౌన్ 14వ తారీఖు వరకు పొడిగించబడింది. మరి ఈ సమయంలో చూసినట్లయితే 30వ తారీఖు వరకు కూడా పొడిగించబడుతున్నది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రార్థనలు పట్టుదలగా ప్రార్థించాలి. దేవుడు కరుణించాలి. ప్రజలను, మానవ జాతి అంతటిని స్వస్థపరచాలని మన ప్రార్థనలు కొనసాగించాలి. కనుక ప్రతిదినం జరిగేటువంటి ప్రార్థన సమయాల్లో మీరు తప్పక పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. మరి ఇటువంటి పరిస్థితులలో మీ యొక్క నెల చందాలు, మంత్లీ సబ్స్క్రిప్షన్స్ కానీ, లేకపోతే ఈస్టర్ కానుకలు కానీ, హార్వెస్ట్ కోతకాల పండుగ సందర్భమైనటువంటి చెల్లించవలసినటువంటి డబ్బు అయితేనేమి, మీరందరూ కూడా చెల్లించడం కొరకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం కొరకు మీకు మనవి చేస్తున్నాను. మరి దాన్ని సద్వినియోగం చేసుకోనండి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం కొరకు డీటెయిల్స్ నేను గ్రూప్స్లో షేర్ చేశాను వాట్సాప్లో. కనుక వాటిని అనుసరించి మన సంఘ అకౌంట్లోనికి మీరు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చును. ఇంకా ఏవైనా బ్యాలెన్సెస్ ఉంటే కూడా వాటిని మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ను నాకు కానీ లేక ట్రెజరర్ గారు అయినటువంటి డేవిడ్ జంగం గారికి కానీ మీరు తెలియజేసినట్లయితే మీకు రిసిప్ట్స్ సిద్ధపరచడం జరుగుతుంది. కనుక దయచేసి మరి వీటిని జ్ఞాపకం ఉంచుకొని మీరు చేసేటువంటి కానుకలు, ఇతర చెల్లింపులు సంఘానికి చెల్లించేవి ఆన్లైన్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మరి అలాగనే ఈ కరోనా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎంతోమంది కష్టాలకు గురైనారు. రెగ్యులర్ నెల ఇన్కమ్ లేకుండా ఉన్నటువంటి వారు, అనగా ఉద్యోగాలు లేనటువంటి వారు, ప్రతి నెల రాబడి ఏమీ లేనటువంటి వారిని గురించి తలంచడం జరిగింది. మరి ప్రభు కృపను బట్టి అలాంటి నిస్సహాయులైనటువంటి సంఘంలోని కుటుంబాలకు రేషన్ అందించి, వారికి మరి కిరాణం అందించి సహాయపడాలని తలంచి తీర్మానించి పెద్దల సహకారంతో దాన్ని గతంలో చేయడం జరిగింది. మరి అది బియ్యము 10 కిలోల బియ్యము, 5 కిలోల ఆటా, రొట్టె చేసుకునే పిండి, మరి కందిబ్యాళ్ళు, అలాగనే మసూర్ బాయలు, నూనె 2 లీటర్ల నూనె, చక్కెర, టీ పొడి, ఇలాగ కావలసిన వస్తువులన్నీ కూడా కిట్స్ తయారు చేసి మరి అలాంటి నిస్సహాయులకు అందించడం జరిగింది. అనగా డైలీ వేజెస్, రోజువారీ కూలీతో జీవించేటువంటి వారు, స్థిరమైన పర్మనెంట్ ఉద్యోగాలు లేనటువంటి వారు, పర్మనెంట్ జీతాలు రానటువంటి వారి కోసమే ఈ పని చేయడం జరిగింది. కనుక మరి అలాంటి వారికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. మరి రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నటువంటి వారు, ప్రతి నెల జీతం ఉన్నటువంటి వారికి ఇది అవసరం లేదు. కనుక దయచేసి ఈ విషయాన్ని గ్రహించండి. అలాగనే ఇలాగా అందించడంలో ఇంకా ఎవరైనా మిగిలింటే వారికి కూడా నేను తలంచున్నాను, వారికి కూడా సహాయం అందించడం కొరకు. కనుక సకాలంలో వారికి అందించబడుతుంది. ఎందుకనగా ఇంకా ఇది ముందుకు పొడిగిస్తూనే ఉన్నారు కనుక అలాంటి నిస్సహాయులకు సహాయం చేయడం జరుగుతుంది. కనుక మీరు మీ వంతు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన రీతిగా మీరు ఆ యొక్క కిట్స్ కొరకు స్పాన్సర్ చేయవచ్చు, విరాళాలు ఇవ్వచ్చు. ఒక కిట్ 1,500 రూపాయలు మాత్రమే. కనుక మీరు ఆ రీతిగా ఒక కిట్కు స్పాన్సర్ చేసినట్లయితే ఒక కుటుంబానికి అది ఇవ్వడం జరుగుతుంది. 10 కిలోల బియ్యము, 5 కిలోల ఆట, 2 కిలోల కందిపప్పు, 1 కిలో మసూరు పప్పు, 2 కిలోల ఆయిల్, 2 కిలోల చక్కెర, ఇతర మసాలా పదార్థాలు, ఇవన్నీ కూడా. కనుక ఒక కుటుంబం కనీసం 10 రోజులు భుజించగలిగేటువంటి ఆహారం పదార్థాలు. కనుక దయచేసి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడు మిమ్మల్ని దీవించాడు, మీకు సమృద్ధిని ఇచ్చాడు. కనుక నిస్సహాయులైనటువంటి వారి కోసం ఈ రీతిగా మీరు మీ చేతులు చాచాలని మనవి చేస్తున్నాను. కనుక విరాళాలు ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. నిరుద్యోగులైనటువంటి వారు, లేక డైలీ వేజెస్తో జీవిస్తున్నటువంటి వారు, బయటకు వెళ్ళడానికి లేదు, పని చేసుకోవడానికి లేదు, ఆటో నడుపుకుంటూ ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు ఆటో నడుపుకోలేరు, వారి సంపాదన ఉండదు. దినకూలికి వెళ్ళేటువంటి ప్లంబర్సే కానీ, లేకపోతే మేసన్సే కానీ, ఇతర పనులు చేసేటువంటి వారు, టైలరింగ్ పనిలో వెళ్ళేవారు కొంతమంది మన సంఘంలో కూడా ఉన్నారు. వారి కుటుంబాలకు మనం సహాయపడడం అవసరం. కనుక దయచేసి ప్రార్థించండి. మరి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించు చొప్పున విరాళాలు అందజేసి సహాయపడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగనే ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. సుశీల శాంతయ్య లడ్డి, రోహిత్ దేవ సూర్యవంశీ, క్రిస్టినా డేవిడ్ బుగులు, కాంతమ్మ బిగ్లో, స్టాన్లీ యోవెల్ తుపుడోల, యోవెల్ ప్రకాష్ తుపుడోల, వీరందరి జన్మదినాలు ఈ వారంలో ఉన్నాయి. మీకు అందరికీ కూడా ప్రభు నామమున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ జీవితాల్లో ఇంకా అనేక జన్మదినములు దయచేయునుగాక. అలాగనే ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారు తిమోతి బెంజమిన్ ఆషాడే, శ్రీమతి సుశీల తిమోతి, స్టీఫెన్ పాల్ నాటకరి, శ్రీమతి పవిత్ర స్టీఫెన్, ప్రసాద్ చల్వాది, శ్రీమతి అనితా ప్రసాద్, సాల్మన్ లూకప్ప ఆషాడే, శ్రీమతి రీనా సాల్మన్, వీరందరికీ కూడా వారి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయురారోగ్యం ఇచ్చి ఇంకా అనేక వెడ్డింగ్ యానివర్సరీస్ మీ జీవితాల్లో దయచేయునుగాక. మరి ప్రభు కొరకై మరొకసారి దేవునికి వందనం చెల్లిస్తున్నాను. ఈ రీతిగా మనం ఈ సంవత్సరపు ఈ యొక్క పునరుత్థాన పండుగను ఆచరించుకొని ఉండగా మరి ఆరాధన అయిన తర్వాత మీరందరూ కుటుంబాలతో సంతోషించి ఆనందించండి. అయితే మీ గృహాల్ని విడిచి బయటికి వెళ్ళొద్దు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాల్సిందిగా మరొకసారి జ్ఞాపకం చేస్తూ మీకు అందరికీ మీరందరూ పాల్గొన్నందుకు వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈ సమయంలో ఈ నెల పాట 218వ పాట, ఆ పాటను పల్లవి మొదటి చరణం యేసు లేచెను అన్నటువంటి పాటను పాడుతుండగా ప్రభు నామములో కానుకను సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. 218. ఆదిమ
ప్రార్థించున్నాం. అప్పుడు ప్రభు ప్రార్థన ఆశీర్వచనం సెలవు కీర్తన చేత ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 614 పాట సెలవు కీర్తనగా పల్లవిని పాడుతూ మనం ముగించున్నాం. పరిశుద్ధుడానికి స్తుతులు వందనములు స్తోత్రం చెల్లించున్నాం. మా ప్రియరక్షక, మంటి వారం అల్పులము, బలహీనము, పాపము చేతను, అపరాధం చేతను చచ్చినటువంటి మామూలను ప్రేమించి కరుణించి మానవ జాతి అంతటిని జరిగినటువంటి సంఘటన, ఆయన ఈనాడు సజీవుడై పునరుత్థానుడై తిరిగి సమాధిని జయించి మరణమును గెలిచి లేచున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ మేము సంతోషించి నేను గానపరిచినటువంటి కృపనిచ్చినందుకే నీకు స్తోత్రములు వందనము చెల్లిస్తున్నాం. ప్రియమైన మా తండ్రి, పునరుత్థానపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ, ఆయా ప్రాంతాల్లో వీక్షించి ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించి ఉండగా ప్రతి బిడ్డను దీవించము, బలపరచుము. యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలం నీ బిడ్డలకు అనుగ్రహించి పాపమును జయించి ఈ లోకంలో నీ సాక్షులై జీవించడం కొరకై కృపను ప్రసాదించమని, ఈ లోకంలో కలిగేటువంటి ఎటువంటి విపత్తునైనను విశ్వాసము చేత అధిగమించినటువంటి శక్తిని దయచేయమని నేను ప్రార్థిస్తున్నా. మరోసారి మా ప్రియ తండ్రి, ఈనాటి ఆరాధనను నీవు అంగీకరించున్నావు నమ్ముతూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి సహాయపడినటువంటి బిడ్డలను దీవించుము ప్రభువా. ఈ యొక్క ఆరాధనలు, గత దినములన్నింటిలోని ఆరాధనలు, ధ్యానములు తండ్రి ఈ రీతిగా ప్రజలకు చేర్చినట్లుగా టెక్నాలజీతో సహకరించిన బిడ్డలందరినీ దీవించుము, సంగీతంతో సహకరించిన బిడ్డలను దీవించుము తండ్రి ప్రభువా. మరి ముఖ్యంగా అంబర్నాథ్లో ఉన్నటువంటి మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను నువ్వు కరుణించి కాపాడము, ఆశీర్వదించుము తండ్రి. మరి ఆయా ప్రాంతాల్లో వీక్షించినటువంటి వారు అమెరికా దేశంలోను, ఆస్ట్రేలియాలోను, మహారాష్ట్రలోను, ముంబైలోను, హిందూపురంలోను, కర్నూలులోను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ, ఆయా ప్రాంతాల్లో, హిమాచల్లో పాస్టర్ ఫిలిప్ గారి కుటుంబం అందరిని బట్టి నీకు స్తుతులు వందనం చెల్లిస్తూ ప్రతి వారిని కూడా నువ్వు ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను. ప్రియమైన మా రక్షక దేవ, మా ప్రభు సజీవుడు, మా ప్రభు పునరుత్థానుడు. ఆయన పునరుత్థానించి మమ్మల్ని నడిపించేటువంటి ప్రభువు అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని మేము ఈ లోకంలో జీవించి ఘనపరచులాగిన, నిన్ను ఘనపరిచి నేను మహింపరచులాగిన ఇప్పుడు మాకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తూ నీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాను. అలాగనే మా తండ్రి, ప్రపంచమంతటిని ఈనాడు పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ను నీవు అంతమొందించమని నేను బ్రతిమాలుకొంటున్నాను. దేవ ప్రభువా, ప్రపంచమంతటను అనేక కోట్ల మంది ప్రజలు నేను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. నీవు జీవం కలిగిన దేవుడు, మా మొరలను ఆలకించేవాడు, మా మొరలను ఆలకించడమే కాదు తిరిగి జవాబిచ్చేటువంటి దేవుడు. మరి ఈ విషయంలోనూ నీ కృప చూపించమని, కరుణించమని నేను బ్రతిమాలుకొంటున్నాము తండ్రి. దేవ మా ప్రభువా, యొక్క కరోనాకు అంతమొందించి మానవులందరూ సంతోషంతో, ఆరోగ్యంతో జీవించుటకు దేవుడమైన నేను తెలుసుకున్నట్టుకు కృపను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మరోసారి ఇచ్చిన సమయం కొరకు నీకు వందనములు ప్రభువా. నీ నామమును అర్పించమన్నటువంటి అర్పణలు నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే నీ బిడ్డల ప్రతి ఆపదలు తీర్చుకుంటాను. మంచి ఆరోగ్యం, శక్తిని నీ బిడ్డలకు దయచి, అలాగనే ఈ యొక్క వైరస్ను అంతమొందించి మా తండ్రి నీ బిడ్డలందరూ తిరిగి ఆరోగ్యంతో క్షేమంగా నేను స్తుతించి గణపరిచేటువంటి కృపనిమని నేను ప్రార్థిస్తున్నాను. 30వ తారీఖు వరకును ఈ యొక్క లాక్డౌన్ పొడిగించబడి ఉండగా ప్రభువా, నీ బిడ్డలైనటువంటి వారందరినీ, మా దేశవాసులందరినీ, ప్రపంచ మానవులందరినీ భద్రపరిచి కాపాడుమని నేను ప్రార్థిస్తున్నాను. మరోసారి సంఘములు, సంఘ కాపరులు, తండ్రి సేవకులు, సేవకురాళ్ళు, సంఘ పెద్దలు, మా తండ్రి అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించము, కాపాడు. మీ యొక్క సేవ నిరాటంకంగా కొనసాగునట్లుగా అనుగ్రహించు. ఈ రీతిగా ఆన్లైన్లో ఆరాధనలు నిర్వహించినటువంటి అనేకులు నిర్వహించి ఉండగా ప్రభువా, ప్రతి ఆరాధన ద్వారా నీవు మహిమ పొందమని, నీ ప్రజలను దీవించమని నేను ప్రార్థిస్తూ ఈనాటి సేవను ఫలింపజేయమని వేడుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా రోజులను మేము క్షమించుకుంటారు, మా రోజులను క్షమించుము, మమ్మల్ని శోధన నుండి తెగ కీడు నుండి తప్పించు, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసమైన దీవెనలు మనకందరికీ దేవుని ప్రేమించే, ముఖ్యంగా ఆరాధిస్తూ ప్రభు పునరుత్థాన బలం పొంది ఆయన సాక్షులుగా జీవించడం కొరకు తీర్మానం కలిగి ఉన్న ప్రతి వారికి, అమర్నాథ్లో ఉన్నటువంటి మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటికి, మరి ఆయా ప్రాంతాల నుండి వీక్షించిన ప్రతి వారికి ఇప్పుడు మొదలు సదా ఆమేన్.
దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పవిత్ర పావన నామా, పెంపుగా దేవా ప్రియమొప్పను నరింప, పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా. మరణమును జయించిన యేసు ప్రభువుకు జై. పునరుత్థానుడైన యేసు ప్రభువుకు జై. సమాధిని గెలిచిన యేసు ప్రభువుకు జై. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీకు అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.